ఇవాళ మన ఛానల్లో గోంగూర ఎండుకాయలు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను 2 కట్టలు తీసుకున్నాను చిన్నవి. అదే మీరైతే పెద్ద కట్ట అయితే ఒక కట్ట తీసుకోండి. నేను చిన్న కట్టలు 2 తీసుకో, 1 కప్పు పోయింది. ఈ గోంగూరని దాకలో కొంచెం నీళ్ళు పోసి గోంగూర కట్టినాను. దీంట్లో పెట్టుకోవాలి. గోంగూర ఇట్లా పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు మన కారం తగ్గట్టు పచ్చిమిరకాయలు వేసుకోండి. నేను 10 కాయలు వేసాను. పసుపు, చిటికెడు పసుపు వేసుకొని రుచికి సరిపడ్డంత ఉప్పు వేసుకోండి. ఇదిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ గోంగూరకు సరిపడా 50 గ్రాముల రొయ్యలు తీసుకున్నాను. ఆ రొయ్యల్ని శుభ్రంగా ఒలిచి 2-3 సార్లు కడిగి వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో వేసుకుంటే ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే రొయ్యల్ని సాఫ్ట్గా ఉంటాయి. ఇసుక అది లేకుండా మెత్తగా ఉంటాయి రొయ్యలు. 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గోంగూర ఎట్లా ఉడికిందో చూద్దామండి. గోంగూర ఉడికిందండి. తెచ్చుకొని కళాయి పెట్టుకొని రొయ్యలు వేయించుకోవాలి. ముందర ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక కప్పు ఆనియన్ తీసుకున్నానండి. ఆ ఉల్లిపాయ కూడా దీంట్లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మెత్తపడేంత వరకు వేయించాలి. గోంగూరలో ఉల్లిపాయ వేసుకోవటం వలన టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఉల్లిపాయ ఇట్లా మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. ముందలా ఉడకబెట్టుకున్న రొయ్యలు వేయించుకోవాలి. నూనెలో వేయించుకోవాలి. ఇట్లా వేయించుకోవటం వల్ల రొయ్యలు టేస్ట్ బాగుంటుంది. గోంగూరలో ఇట్లా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, ఆల్రెడీ గోంగూరలు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం చిటికెడు, తర్వాత సాల్ట్ ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెం కారం, దాంట్లో పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కొంచెం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని కాసేపు వేగనివ్వాలి. కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టాలి. మగ్గాలి. కాసేపు మగ్గనివ్వాలి. గోంగూర చల్లారిపోయిందండి. పప్పు గుత్తి పెట్టి మెదుపుకోవాలి. పప్పు గుత్తి పెట్టి మెదుపుకుంటే బాగుంటుంది. అదే మిక్సీలో కానీ వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా ఉంటుంది. అంత టేస్ట్ అనిపిస్తుంది. పప్పు గుత్తి పెట్టి వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. గుత్తి పెట్టి మెదుపుకున్నానండి. ఇట్లా వచ్చింది గోంగూర. దీంట్లో వేస్తున్నాను. రొయ్యలు వేగినవి. గోంగూర వేసిన తర్వాత రొయ్యల్లో 2 నిమిషాలు మగ్గితే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. మూత పెడుతున్నాను.
నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూర ఎండువేల కూర రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూసి చెప్తానండి మీకు. వేడి అన్నంలో కొంచెం కూర వేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తాను ఉండండి మీకు. బాగుందండి. గోంగూర పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. మీరు కూడా ఇట్లా చేసుకొని టేస్ట్ ఎట్లా వచ్చిందో చెప్పండి. మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.